డోన్ నియోజకవర్గంలో గంజాయి మట్కా అసాంఘిక కార్యక్రమాలను రూపుమాపుతూ లా అండ్ ఆర్డర్ విషయంలో పార్టీలకు అతీతంగా పోలీసులు వ్యవస్థ పనిచేస్తుంటే డోన్ పట్టణానికి చెందిన కృష్ణప్రసాద్, డోన్ డీఎస్పీ శ్రీనివాసులు, సిఐ ఇతియాజ్ భాషపై తప్పుడు ప్రచారాలు చేస్తూ ఏకవచనంతో మర్యాద లేకుండా మాట్లాడుతున్నాడని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కూడా తన నోటికి వచ్చినట్లు మాట్లాడడం మంచి పద్ధతి కాదని, ఇకనైనా కృష్ణప్రసాద్ తన ప్రవర్తన మార్చుకుని మంచి ప్రవర్తనతో ప్రవర్తించాలని జనసేన పార్టీ సీనియర్ నాయకులు అలమోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వలసాల రామకృష్ణ, డోన్ మండలం బీజేపీ అధ్యక్షుడు బొంకూరి రవికుమార్, రైతు నాగేష్, జనసేన నాయకుడు మౌలాలి శుక్రవారం మీడియా ద్వారా తెలిపారు. జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి కూటమి పార్టీలు ప్రతినిధులు కూడా హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నది ఏమంటే, డోన్ పట్టణంలో ఒక చర్చనీయాంశమైన విషయం, ఒక న్యాయవాది అనేక అసత్య ఆరోపణలు చేసి ప్రభుత్వం పైన, పోలీసు అధికారుల పైన బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన దాన్ని ఖండన చేసేందుకు ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. అసలు న్యాయవాది కృష్ణప్రసాద్ గారు ఆయన వ్యవహారం చూస్తుంటే, ఆయన శైలి, ఆయన చర్యలు, ఆయన ప్రెస్ మీట్ కార్యక్రమాలు ఇవన్నీ కూడా చూస్తుంటే మరి న్యాయవాద వృత్తికే కలంకం తెచ్చే పద్ధతుల్లో ఆయన వ్యవహరిస్తున్న తీరును మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే న్యాయవాది చట్టాన్ని రక్షించాలా, పేదలకు న్యాయాన్ని అందించాలా, ఎవరైనా కష్టాల్లో ఉన్న వాళ్లకు, అన్యాయానికి గురైన వాళ్లకు అండగా నిలబడాల్సింది పోయి స్వయంగా నల్లకోటు ముసుగులో ఆయనే అన్యాయానికి పాల్పడుతూ, ఆయనే దౌర్జన్యానికి పాల్పడుతూ అమాయకులను, పేదవాళ్లను, ఏ రకమైన అండలేని వాళ్ళను ఇబ్బంది పెడుతుంటే మరి ఆయనను ఏ రకంగా సంబోధించాలో అర్థం కావడం లేదు. పైగా ఆయనే ఈరోజు మరి ఆయన అక్రమ చర్యలకు, ఆయన అక్రమాలకు వత్తాసు పలకలేదని చెప్పేసి పోలీస్ అధికారులపైన, డిఎస్పీ గారిపైన, సిఐ గారిపైన, అదేవిధంగా సీఎం గారిపైన కూడా నేరుగా విమర్శలు చేస్తున్నాడంటే నిజంగా ఇది చాలా ఖండించదగ్గ విషయం. ఇది ఎట్లుందంటే, భిక్షం పెట్టలేదనే కోపంతో గుడిసెను అంటించినట్లు ఇవాళ ఈ న్యాయవాది వ్యవహారం ఉంది అనే విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మేము ఒకటే అడుగుతున్నాం న్యాయవాది కృష్ణమోహన్ గారిని, అయ్యా మీరు సీఎం గారి పరిపాలనలో, కూటమి పరిపాలనలో మరి సామాన్యుడికి న్యాయం అందలేదు, నీకు సపోర్ట్ చేసిన దానికి సిగ్గుపడుతున్నామని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావే. సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం, మా కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని, లా అండ్ ఆర్డర్ని, సమాంతరంగా ప్రజా సంక్షేమ పథకాలను సమాంతరంగా చూసుకుంటూ మంచి వాతావరణంలో మంచి పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాం. అట్లాంటి పరిస్థితుల్లో డోన్కు చెందిన న్యాయవాది కృష్ణప్రసాద్ గారు మా ప్రభుత్వ అధికారులను కానీ, నాయకులను కానీ, ముఖ్యమంత్రిని కానీ వ్యక్తిగత ప్రయోజనాల కోసమో ఇంకోటో దృష్టిలో పెట్టుకొని విమర్శించడం మంచిది కాదని చెప్పేసి మేము హితవు పలుకుతూ ఉన్నాం. ఏ ఆఫీసర్ అయినా ఎక్కడో నుంచి మన నియోజకవర్గానికి, మన స్థానానికి వచ్చి వాళ్ళు పని చేయడానికి వస్తూ ఉంటారు. వాళ్లకు పని చేసే వాతావరణాన్ని మనం కల్పించాలి. రేపొద్దున ఇక్కడ పని చేసిన తర్వాత వేరే ఊరికి పోయిన తర్వాత అక్కడ మంచి ప్లేసు, మంచి ప్రజలు అని వాళ్ళంతకు వాళ్ళే చెప్పుకునే విధంగా మనం అలాంటి వర్కింగ్ ఎన్విరాన్మెంట్ని మనం కల్పించాలి. అంతేగాని
మన దగ్గర ఏదైనా సమస్యలు ఉండొచ్చు. ఉన్నప్పుడు మనకు చట్టం ఉంది, యంత్రాంగం ఉంది, గ్రీవెన్స్ రకరకాల పద్ధతుల్లో మన గ్రీవెన్స్ని ఏదన్నా ఉంటే వాటిని పరిష్కరించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకొని మన సమస్యల్ని మనం ఏదన్నా పరిష్కరించుకోవాలి. కానీ డిఫెన్స్ మెకానిజం లాగా. పెద్దలకు అందరికీ నా నమస్కారములు. నేను పొలంలో గడ్డి వేసుకుంటే ఒక కృష్ణప్రసాద్ అనే అతడు, మాది ఉడుమలపాడు గ్రామంలో ఉన్న పొలము, అతని దౌర్జన్యంగా ఫ్యాక్టరీ వేసి మమ్మల్ని చాలా విసిగిస్తున్నాడు. ఆ ఫ్యాక్టరీ అసలు వేసే రూలే లేదు అతనికి. ఫ్యాక్టరీ వేసినాడు, సర్లే అనుకున్నాము. మళ్ళా పొలము కబ్జా చేయాలని చూసి దాన్ని రేతి కుక్లైన్లతో గిల్లగిచ్చి గడ్డిని పసరు నోటి కాడిది దాన్ని ఏదన్నా చుట్టూ మిగిలిన దాన్ని కూడా మందుతో పిసికారి చేసి గడ్డిని చంపేసి మమ్మల్ని చాలా గడ్డి కోయనికి పోతే దౌర్జన్యంగా తాగి వచ్చి కొడుకు అంతా గుర్తు విధాలైన వ్యక్తులతో కొట్టించి నన్ను చెయ్యి కూడా ఎరగొట్టించినాడు. చాలా ప్రాణహాని ఉంది మాకు. అతని గురించి మాకు చాలా అరాచకం చేస్తున్నాడు. మాకు ఎంత అరాచకం అంటే అంత అరాచకం అయింది. మాకు చాలా ప్రాణహాని ఉంది అతని మీద. నాకు కొడుకు అయితే చాలా హింసిస్తున్నాడు. ఆయన ఆడ దావలలో అయినా మర్డర్ చేయాలని, బైక్ మీద తెలియాలని, కట్టెలు తీసుకొని రాడ్లు తీసుకొని కొట్టడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు. దీనికంత కారకుడు వాళ్ళ తండ్రి పెట్టిన సమస్యనే ఇది. వాళ్ళ తండ్రి కొడుకుకు చెప్పుకోలేడా? అవురా ఎందుకు మన పని మనం చేసుకుందాం, వాళ్ళతో ఎందుకు మనం వాళ్ళ పొలంలోకి ఎందుకు వాళ్ళ మనం ఒకరి పొలం అవసరంలే మనకి, మన పని మనం చేసుకుందాం అని చెప్పొచ్చు కదా. కొడుకును కమ్మేయడం